స్మార్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ వీడియోలో నావెల్ సిప్ రిపేర్ యార్డ్ ఇది కార్వా నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అయితే ఇది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్. అదేవిధంగా దీంట్లో నావెల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ గోవా నుంచి కూడా వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. అయితే టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 175 ఉండడం జరిగిందండి. అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన డేట్ నుంచి దీన్ని మనం అప్లై చేసుకోవచ్చండి. అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇక్కడ చూసుకుంటే నవంబర్ 20న ఇది రావడం జరిగింది. అయితే లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే ఇక్కడ డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చండి. వివరాలు కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. దాని వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చండి. అయితే దీంట్లో మనము దీన్ని ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఆఫ్లైన్ ఫామ్ అనేది ఎలా పంపించాలి, ఎన్వలప్ అనేది మనం ఎలా ఫిల్అప్ చేసి పంపించాలని కూడా క్లారిటీగా వీడియోలో చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. అయితే దీన్ని మనం ఎలా అప్లై చేయాలని ఫస్ట్ చూసుకుంటే, అయితే అప్లై చేసే ముందు ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో 100% అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి అప్లికేషన్ అనేది. ఆ తర్వాత మీరు అప్రెంటిస్‌షిప్ ప్రొఫైల్ అనేది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ అప్రెంటిస్‌షిప్ ప్రింట్ పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా దాంతోపాటు మనం ఇక్కడ ఈ అండర్టేకింగ్ ఫామ్ అనేది ఇది మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుందండి. ఈ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు అది ఫిలప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. అది ఎలా ఫిలప్ చేయాలి, అదేవిధంగా ఏ సర్టిఫికేట్ మనం పంపించాలని ఇక్కడ చూసుకుంటే, అదేవిధంగా ఈ అండర్టేకింగ్ ఫామ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి మీరు ఇది ప్రింట్ తీసుకొని మీరు అప్లై చేసి మీరు పంపించవచ్చండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇయర్ బై అనేది చూస్తే ఇక్కడ మీ నేమ్ అనేది రాయాల్సి ఉంటుందండి. మీ నేమ్ రాసిన తర్వాత అదేవిధంగా మీ ఏ నావెల్ యార్డ్కి అనేది మీరు అప్లై చేయాలనుకుంటున్నది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నావెల్ సిప్ రిపేర్ యార్డ్ కార్వారా లేదా నావెల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ గోవాకు మీరు అప్లై చేయాలనేది ఫస్ట్ మీరు నోటిఫికేషన్ బ్రీఫ్లీగా చూసుకోండి. అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో కూడా నేను కింద పెట్టడం జరిగింది. అది చూసిన తర్వాత మీరు ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ చేసుకున్న తర్వాత మీరు దేన్ని అప్లై చేయాలనుకున్నారు అనేది ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత మిగతా దానికి మీరు వదిలేయాల్సి ఉంటుందండి. తర్వాత మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ నేము, అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీ ప్లేస్ ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నది మీ ప్లేస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత ఏ సర్టిఫికేట్ దాంతోపాటు మనం పంపించాలని ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ ప్రొఫైల్ అండి. ఇది మీరు ప్రింట్ తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10th మెమో, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఐటెమ్ మార్క్ షీట్, సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్ ఉంటాయండి. దాని మెమోస్, అదేవిధంగా మెయిన్ మెమోస్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే మీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ కానీ ఆర్మడ్ ఫోర్స్లో లేదా నావెల్ డిఫెన్స్లో మీ ఎంప్లాయీ అయి ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందండి. వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అండర్టేకింగ్ సర్టిఫికేట్ అండి. నేను ఇంతకుముందే చెప్పాను కదండి, ఆ సర్టిఫికేట్ మీరు పంపించాల్సి ఉంటుంది. సాధారణంగా మనం ఒక ఎన్వలప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానిపైన ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద ట్రేడ్ అని రాసిన తర్వాత మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది మిషనిస్టా, టర్నరా, ఫిట్టరా, ఎలక్ట్రీషియన్ అనేది చూసి ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ రాసిన తర్వాత మీ క్యాస్ట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత 2 అని రాసిన తర్వాత వాళ్ళ అడ్రస్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ద ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇక్కడ చూసుకుంటే డాక్ యార్డ్ అప్రెంటిస్‌షిప్ స్కూల్, నావెల్ సిప్ రిపేర్ యార్డ్, నావెల్ బేస్ కార్వార్ కర్ణాటక. ఇక్కడ పిన్ కోడ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ 581308 అనేది పిన్ కోడ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ రాసిన తర్వాత మీ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఇది రాసిన తర్వాత స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఇది పంపించాల్సి ఉంటుంది. ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే డిసెంబర్ 20 వరకు మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.